హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్తే సార్. నమస్తే. అయితే మాజీ మంత్రి హరిరామ జోగే గారు రీసెంట్గా ఆయన మీడియాతో మాట్లాడడం జరిగింది. సో ఆయన మాట్లాడుతూ ఈసారి వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేనకి ఎన్ని సీట్లు ఇస్తుంది అనేది పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా చెప్పాల్సిన విషయం ఉంటుంది. ఎందుకంటే బయట ఒక పుకార్ అయితే వినిపిస్తుంది, 30 నుంచి 25 సీట్లని, 30 సీట్లని. కానీ పవన్ కళ్యాణ్ గారు 40 అడిగారు, చంద్రబాబు నాయుడు గారు 20 ఇస్తున్నారని. ఇవన్నీ కూడా బయట బాగా వైరల్ అవుతున్నాయి. సో ఖచ్చితంగా ఈ విషయాలు చెప్పాలని చెప్పేసి ఆయన పవన్ కళ్యాణ్ గారు నిలదీశారని చెప్పాలి. సో దాని గురించి మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అభిప్రాయ భేదాలున్నా కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏదైతే ఉందో అది చేల్చిపోవట్లేదు. అది చేల్చడానికి మేము ససేమిరా ఒప్పుకోము. దానికోసం మేమిద్దరం కలిసి పనిచేయడానికి రెడీ అయ్యామని కొన్ని వందల సార్లు డంకా బజాయిని చెప్పారు కదా. ఇప్పుడు అది ముఖ్యం, ఫస్ట్ ఎజెండా అది. నెక్స్ట్ రెండోది, సీట్లు సర్దుబాటు కానీ ఈ ఒడంబడికలు ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో కూటమిలో, అవి ఖచ్చితంగా గత ఎన్నికల నేపథ్యంలో కానీ ప్రస్తుత వర్తమానంలో జరుగుతున్న ఏవైతే సర్వేలు ఉన్నాయో వాటిని బేస్ చేసుకుని కానీ జనాదరణ బట్టి కానీ ఉండాలి. ఏదో ఒక ప్రాతిపదికను తీసుకోవాలి. గత ఎన్నికల్లో టీడీపీకి ఓటింగ్ పర్సంటేజ్ ఎంత, గత ఎన్నికల్లో జనసేనకి ఎంత ఓటింగ్ వచ్చింది, దాన్ని బట్టే కదా 175 సీట్లకి ఎంత పర్సంటేజ్ వచ్చిందో అంత పర్సంటేజ్ తగ్గట్టుగానే సీట్లు అడగాలి. వీళ్ళకి ఎంత పర్సంటేజ్ వచ్చిందో దాని ప్రకారమే సీట్లు అడగాలి. ఇప్పుడు కాంగ్రెస్ ఉంది, కాంగ్రెస్ ఓటింగ్ పర్సంటేజ్ 100 కన్నా తక్కువ ఆంధ్రప్రదేశ్లో. అవును కదా. 100 1.33 వస్తే 1.46 సంథింగ్ వస్తే దీనికి 1.28 అంత వచ్చింది కాంగ్రెస్కి. సో అటువంటి పార్టీ ఇప్పుడు ఎవరితోనైనా పొత్తు పెట్టుకుంటే ఎన్ని సీట్లను అడుగుతుంది? 100 సీట్లలో 1% వచ్చింది కాబట్టి ఒక సీటు అడగాలి. ఒక ప్రామాణిక అనేది. అలాగే జనసేనకి 6% ఎంతో ఉంది, అది కాస్త ఇప్పుడు 15 ఎంతో వస్తుంది అనుకుంటున్నారు. ఇప్పుడు 50% అనుకోండి. 100కి 15 అంటే ఎంత? 15 సీట్లు. 175కి 15 అంటే ఎంత అవుద్ది? ఇంకొక 175 అంటే ఇంకొక 10 ఎక్స్ట్రా. 10 + 15 25 లేదా 30 సీట్లు. అది మొదటి నుంచి బయటికి అక్కడ ఎవరు డిక్లేర్ చేయకపోయినా ఆ నోట ఈ నోట టీడీపీ శ్రేణుల ద్వారా కానీ వైసీపీ శ్రేణుల ద్వారా కానీ మాట బయటకు వచ్చింది. సుమారుగా జనసేనకి 28 అసెంబ్లీ స్థానాలు ఇచ్చే ఛాన్స్ ఉందని, 28 నుంచి 30 అన్నట్టుగా విన్నాం మనం. వినిపిస్తూనే ఉంది వార్త. లోక్సభ స్థానాలు కూడా ఒక 3 వరకు ఇవ్వచ్చు అవుట్ ఆఫ్ 25. పోనీ 4, పోనీ 5 అని వింటున్నాం. అంటే మొత్తానికి 35 అంటున్నారా? అన్నీ కలిపి ఇవి 30, అవి ఒక 3 ఇవే ఉంటే ఆ 3 అంతకుముందు ఉంటుంది. అలాగా ఒక పర్సంటేజ్ ఉంటుంది కదా. అండ్ మోర్ ఓవర్ లోక్సభ స్థానాలకు వస్తే 1:7 అంటే సుమారుగా ఒక 7 నియోజకవర్గాలు ఒక లోక్సభ నియోజకవర్గం. అంతే కదా, అంతేనా? అవును. 25 ఏళ్ళు 175 సరిగ్గా సరిపోయింది. 25 లోక్సభ నియోజకవర్గాలు, 175 అసెంబ్లీ నియోజకవర్గాలు. 25 × 7 175 సరిపోయింది కదా. సో అలాగా ఇక్కడ ఎన్ని 30 స్థానాలు ఇచ్చేప్పుడు 28 సీట్లు ఇచ్చారు అనుకుందాం. 7 × 4 28 అంటే 4 లోక్సభ స్థానాలు ఇస్తారు జనసేనకి అని ఆ నోట ఈ నోట మనకు రీచ్ అయింది. కానీ దానికి ఎక్కడ క్లారిటీ రాలేదు. అది వరుసగా చంద్రబాబు నాయుడు, జనసేన అని పవన్ కళ్యాణ్ సిట్టింగులు అవుతున్నాయి, కూర్చుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు. అవునా కదా. ఆల్రెడీ కొన్ని స్థానాలు పవన్ కళ్యాణ్ గారు ప్రెస్టేజ్ విషయమో లేదా పవన్ కళ్యాణ్ గారు నిరూపించుకోవాల్సిన విషయమో తెలియదు కానీ కొన్ని డిక్లేర్ చేశారు. మన రాజానగరం అలాంటివి కొన్ని కదా. నిన్న కలిసినప్పుడు కూడా ఏం చెప్పారు? మేము గెలిచే స్థానాలే అడుగుతున్నాం, అవి తప్ప మాకు ఇంకేం వద్దు, ఖచ్చితంగా గెలుస్తాం అనుకున్న స్థానాలనే అడుగుతున్నాము అని నొక్కి ఒక్క నుంచి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. జనసేన విషయంకి వస్తే సర్వేల్లో కూడా మ్యాక్సిమం ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల వరకే దాని ప్రభావం కానీ దాన్ని ఎన్నుకునే సీట్లు కానీ ఎక్కువ ఓటింగ్ వచ్చే శాతం మరి అంతే కదా, గెలుస్తారు అనుకునేవే కదా.
అలాంటి దగ్గర వాళ్ళు ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు. మిగతా రాయలసీమ, దక్షిణ కోస్తా, ఈ నెల్లూరు వీటికి వస్తే అంత ప్రభావం లేకపోవచ్చు. మే నాట్ బి కదా. దాని ప్రాతిపదికన వస్తుంది. హరిరామ జోగయ్య గారు చాలా సీనియర్ నాయకులు. ఆయన గతంలో చిరంజీవి గారితో కూడా కలిసి పనిచేసిన అనుభవం ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారంటున్నారు, ఒకే సామాజిక వర్గంలో. కానీ మొన్నటి వరకు కూడా హరిరామ జోగయ్య గారు ఆయన హెల్త్ బాగాలేనప్పుడు బెడ్ మీద ఉన్నప్పుడు ఆయన ఒక మాట కూడా అన్నారు, సీఎం ఎవరు, సీఎం క్యాండిడేట్ అని. సో పవన్ కళ్యాణ్ సీఎం క్యాండిడేట్ నుంచి ఇప్పుడు 20-25 సీట్లు అంటే మరి జన సైనికుల్లో ఒక విధంగా అసంతృప్తి, అలాగే కాపు సామాజిక వర్గంలో కూడా ఒక రకంగా అసంతృప్తి అనే చెప్పాలి కదా. అదే అంటున్నానండి. ఇప్పుడు హరిరామ జోగయ్య గారు, ఇంతకుముందు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, వీళ్ళందరూ ఎటు చూసి అటు వైసీపీకి ఫేవర్గా చేసేలా మాట్లాడుతున్నారు. ఎందుకు అలా మాట్లాడుతున్నారు? ప్రభుత్వాన్ని ముందు పడగొట్టి నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ చేస్తే ఏదో అవుతుంది. 2029 కన్నా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారేమో, లేదా మంచి పర్సంటేజ్ ఈసారి ఓటింగ్ పెరిగితే మంచి పోర్ట్ఫోలియోలు తీసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ ఒక 4 ఏళ్ళలో 3.5 సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా చేసి 1 సంవత్సరం పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వచ్చు. అదేదో అవుతుంది కదా. ముందే వీళ్ళు ఎందుకు ఇలా మాట్లాడతారు? వైసీపీ వాళ్ళకి సపోర్ట్గా ఎందుకు మాట్లాడతారు? అంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే జోగయ్య గారు వైసీపీ సపోర్ట్గా మాట్లాడారు అంటున్నారా మీరు? నాకు అలాగ అనిపిస్తుంది. ఎంతసేపు ఏమంటున్నారు, చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ సీఎం చేస్తారని ప్రకటించమనండి అంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రకటించమనండి. బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రి చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారిని ప్రకటించమనండి. ఎందుకు ప్రకటించరు? ఆ స్టేట్మెంట్ అక్కడెందుకు ఎవరు, ఇక్కడే ఎందుకు ఇస్తారు? పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్థి అంటే ఒక పార్టీ పట్టుకొని సీఎం అయిపోతారా? ఆయనే చెప్పాడు కదా, నా అనుభవం తక్కువ, నేను పార్టీ పెట్టి 10 ఏళ్ళు అయ్యింది. 10 ఏళ్లలో ఒక గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఎంతవరకు నడిపించగలను ఏంటి అనేది ప్రజలే నిర్ణయిస్తారు. నాకే చంద్రబాబు నాయుడు గారు లాంటి అనుభవజ్ఞుల్లో పనిచేయ అవకాశం రావడం నాకు ఒక విధంగా మంచిదే. భవిష్యత్తు రాజకీయాలు నడవడం నాకు ఇది ఉపయోగపడుతుంది అని క్లియర్గా ఆయనే చెప్పాడు కదా పవన్ కళ్యాణ్. మీకెందుకు మళ్ళీ ప్రాబ్లం? అంటే ఇది రెచ్చగొట్టే ధోరణిగా. సమన్వయ కమిటీలు టీడీపీ జనసేన కలిసి ప్రయాణిస్తుంటే ఎందుకు ఈ స్టేట్మెంట్లు? అంటే ఒక విధంగా ఆయన మాట్లాడే విధానం కూడా రెచ్చగొట్టే విధంగా ఉన్న చెప్తున్నారా? రెచ్చగొట్టే అని కాదు. ఇప్పుడు టీడీపీ జనసేన కానీ కలవకపోతే మళ్ళీ వైసీపీ ఫేవర్ అవుతుంది అనేది అందరికీ క్లియర్ కట్ కదా. టీడీపీ జనసేన కలిసాయి, సో ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ చేస్తాను కాన్ఫిడెన్స్ ఉంది. ఈ కాన్ఫిడెన్స్ బతికించండి అయ్యా. మీరు అంత అనుభవజ్ఞులు కదా, ఎందుకు ప్రెస్ మీట్ పెట్టగానే అలా మాట్లాడతారు? ముందు ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చేల్చకుండా ఉండడానికి చూడండి. మొదట్లో ఫుల్గా రెచ్చగొట్టేశారు పవన్ కళ్యాణ్ గారిని, ప్యాకేజ్ స్టారు, దత్తపుత్రుడు అంటే ఈ కలవకుండా ఉండాలని. ఎప్పుడైతే కలిసిపోయారో తల్లబట్టుకుంటున్నారు. ఇప్పుడు ఆ కలిసి ఉండేలా చూడాలి కదా ఈ పెద్ద మనుషులు, ఈ సామాజిక వర్గం కోసం పాటుపడే వ్యక్తులు. ఎందుకు అలాగా డౌట్ వచ్చేలాగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించండి, ఈ డౌట్ వచ్చే డైలాగులు ఎందుకు? ఇప్పుడు జనసేన పార్టీ ఇప్పుడు జిల్లా ఈస్ట్ వెస్ట్లోనే జనసేన పార్టీకి ఎక్కువ వేవ్ ఉంది అంటున్నారు మీరు. ఉత్తరాంధ్ర ఈస్ట్ వెస్ట్ అంటే కంపేర్ టు రాయలసీమ ఆంధ్రాలో ఎక్కువ వేవ్ ఉంది, రాయలసీమలో అంత లేదని నా అభిప్రాయం. ఓకే రైట్. అంటే ఈవెన్ చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు కూడా చాలామంది చెప్పింది ఏంటంటే ఇదంతా ఫ్యాన్ బేసు, ఈ ఫ్యాన్ బేసు ఎంత ఓట్లుగా మలుస్తుందో అనేది చెప్పలేము, బలుపుని చూసి వాపు అనుకోలేము అన్నట్టుగా చాలామంది సజెషన్లు ఇచ్చారట అప్పట్లో కూడా చిరంజీవి గారికి. అనుకున్నట్టుగానే అంత స్థాయిలో రాలేకపోయింది ఆయన. 18 సీట్లు ఎన్నో వచ్చాయి అప్పట్లో. అవును కదా. కాబట్టి ఆ పరాభవాలో లేదంటే ఆ ఫెయిల్యూర్ నుంచో పవన్ కళ్యాణ్ గారు ఓవర్కమ్ అవ్వడానికి చాలా జాగ్రత్తగా స్టెప్ వేస్తున్నాడు ఆయన. తప్పే ఉంది. మొన్న తమిళనాడులో విజయకాంత్ గారు అని ఉన్నారు, ఆయన చనిపోయారు. ఆయన కూడా అలాగే చేశాడు కదా. కొద్దిమంది ఎన్ని సీట్లు గెలుచుకున్నా కొన్ని సీట్లతోనే జాగ్రత్తగా అలాగా ఉన్నాడు కాపాడుకొని. ఏ పార్టీలో విలీనం చేయలే, ఒక ప్రధాన ప్రతిపక్షంగా నిలబడ్డాడు. అలాగే నిలబడితే నెక్స్ట్ 5 ఏళ్ళలో మంచి పవర్ఫుల్ లీడర్గా తయారవుతారు పవన్ కళ్యాణ్. అది పవన్ కళ్యాణ్ ఆలోచన.
ఎప్పుడైతే పిఆర్పి అనేది గతంలో కాంగ్రెస్లో కలిపేశారో, సరిగ్గా నడిపించలేకపోయారో, అది కొంత పవన్ కళ్యాణ్ గారికి మైనస్ అయ్యింది. అవునా కదా? చాలామంది కూడా ఈ చిరంజీవి గారు పెట్టారు, ఇలా చేశారు, ఈయన కూడా అలా ఉంచుతాడా, కలిపేస్తాడా అనే డౌట్లో ఉన్న సందర్భంలో ఈయన జాగ్రత్తగా అలా కాపాడుకుంటూ వస్తున్నాడు. ఒక్క ఎమ్మెల్యే సీట్. నేను ఇప్పుడు ఏమంటానంటే ఆ డౌట్ ఉందంట ప్రజల్లో. ఇప్పుడు నమ్మకం పెరిగింది. అంటే చిరంజీవి 2019కి పవన్ కళ్యాణ్ గారి మీద అంత నమ్మకం రాలేదు అని నేను అనుకుంటున్నాను. అందుకే ఒకే ఒక్క సీట్ గెలిచారు, ఒక్క సీట్ కూడా వైసీపీలోకి వెళ్ళిపోయింది. ఆయన ఏమన్నాడు, నేను ప్రజల నమ్మకాన్ని అభిమానాన్ని ఇంకా చూరగొనలేకపోతున్నాను, నేను మళ్ళీ ట్రై చేస్తాను అని మళ్ళీ వచ్చాడు. ఇప్పుడు ఆ నమ్మకం, ఆ పర్సంటేజ్ పెరిగింది, ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది, నమ్మకం పెరిగింది. పెరిగ్గానే ఒక్కసారిగా సీఎం అయిపోతే ఇది కాలం వచ్చిందో లేదని చెప్పలేంగా. అందుకు ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ఇట్లా చేయడం వల్ల రాజకీయంలో ఇదే కావాలి, ఈ ఓర్పే ఉండాలి, ఈ నేర్పరితనమే ఉండాలి. 2029కి పవన్ కళ్యాణ్ సీఎం ఎవరు చెప్పగలరు? ఓపిక పెట్టి ఉంటే అంతే కదా. అంటే అప్పటికి టీడీపీ సపోర్ట్ చేసిద్ది అంటారా? ఖచ్చితంగా చేస్తుంది. జనసేన పుంజుకుంది అనుకోండి, మంచి పోర్ట్ఫోలియోలు తీసుకొని నమ్మకం పెంచుకొని చక్కగా పనిచేసింది అనుకోండి, అప్పటికి టీడీపీతో సమాన సరితూగే పార్టీ అవుతుందిగా. టీడీపీకి 40 ఏళ్ళ అనుభవం ఉంది, ఈయనకి ఎక్కడుంది?